నా పేరు రవికాంత్ అండి. గత 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇది యాక్చువల్ చెరువే. అందరూ ఇది కబ్జా చేసినారు చాలామంది. పూడికతోన చాలా ఇది ఇబ్బందికి గురైంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు 2 ఫీట్లలోనే వాటర్ రావడం మీరు చూస్తున్నారు. యాక్చువల్ అయితే చెరువు. మేము 30 ఇయర్స్ ఉంటున్నాము. మా వాళ్ళు మొత్తం బతుకమ్మ వాళ్ళు ఇక్కడే వదిలేవాళ్ళు. చాకలు కూడా ఇక్కడ బట్టలు కూడా ఉతికేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు కూడా బతుకమ్మను కూడా ఇక్కడ వదిలేవారు. యాక్చువల్ జరగడం. సో ఇక్కడ ఉన్న వాటర్ కొంతమంది సోషల్ మీడియాలో డ్రైనేజ్ లైన్లు ఇక్కడ అసలు డ్రైనేజ్ లైనే లేదండి. మేము చూస్తున్నాం కదా, 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. ఇక్కడ ఈ ఏరియాలో డ్రైనేజ్ లైనే లేదు. ఇక్కడ డ్రైనేజ్ లైన్ అనేది లేదు. పైపులు పగడం వల్ల లేదండి, డ్రైనేజ్ లైనే లేదు. ఇక్కడ మేము యాక్చువల్గా మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్నానాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. మాకు ఇక్కడ ఇది కుంట క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటండి? రీజన్ అంటే కొందరి రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిన ఉద్దేశం ఉండొచ్చు, మాకైతే తెలియదు అది. ఇప్పుడు ఇలా నీరు బయటపడడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మీకు ఒక 2 ఫీట్ లోపలనే మీకు నీరు బయటపడడం మీరు కూడా అర్థం చేసుకోవచ్చు.